కేటీఆర్కి కేటీఆర్ కేసులకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఒక మాట చెప్పు. ఈయన రాష్ట్ర సీఎం. నువ్వేంది లొట్టపీసుల కేసు అన్నావు, మళ్ళీ లొట్టపీస్ కేసు అన్నావు, లొట్టపీస్ సీఎం, ఇది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నీకు మెడ మీద ఏమన్నా పురుగు తోలుస్తుందా? నాకు అర్థం కాదు. మేకపోతే గంభీరము. ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు చూడు. వాళ్ళ ఇంట్లో మీకు ఒకటి తెలుసా, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బావ వాళ్ళ చెల్లె సంకలు గుద్దుకుంటారు. మా అన్న ఎప్పుడు జైలుకు పోతాడో పార్టీ పగ్గాలు నేను తీసుకోవచ్చని, మా బామ్మారిది ఎప్పుడు పోతారో పార్టీ పగ్గాలు నేను తీసుకోవచ్చని, ఏం చేయాలని అర్థం కాక తల బాదుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దోసుకొని దీని ఇష్టానుసారంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇది మాట్లాడుతున్నారంటే ఈ కార్ రేస్ అనేది ఇప్పటిది కాదు, అది 2022 కేసు. అది ఎప్పుడైనా 2022 సంవత్సరంలో తిన్నా కూడా ఎప్పుడోసారి బయటకు వస్తుంది. అవునండి, రైతులకు 12,000 అవుతే 20,000 ఇస్తాం. వీళ్ళకి నష్టం వచ్చింది ఏముంది? రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారా? మీకు మాట్లాడే అర్హత లేదు. మీకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు రుణమాఫీ ₹1,00,000 కూడా చేయలేకపోయినరు. మీరు ఇచ్చిన పైసలు మొత్తము వడ్డీ, చక్రవడ్డీ, బారవడ్డీతో సహా అయిపోయింది. మళ్ళీ అట్లనే ఉంది కదా. మీరు ఏం చేస్తారు రైతుల గురించి? మీరు ఒక మాట చెప్పండి. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు రప్పలు ఉన్నోళ్ళకి కూడా 200 ఎకరాలు ఉన్నోనికి, 50 ఎకరాలు ఉన్నోనికి, బలిసినోనికి ఇవన్నీ ఇచ్చేసి, అరే నువ్వు ఖజానా మొత్తం తీసుకోండి, కార్లు కొనుక్కోండి, ఎంజాయ్ చేయరు, బంగారులు కొనుక్కోరని చెప్పి దానిక. ఇది కాదండి. బలహీన వర్గాల రైతుల కోసం రైతులు ఎంత పంట పండిస్తే అంతమందికి రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు.